మాట్లాడారు. ఓకే, మీరు కూడా మధ్యలో ఎక్కడ అడ్డు తగలకుండా చాలా ఓపిక వినాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా మేము అడ్డు తగలలేదు, పూర్తి ఓపిక విన్నాము. ఎందుకంటే చర్చలా కంటిన్యూ చేస్తే బాగుంటది, ఇది వాదనలా కాకుండా. ఇంకొకటి వెంకటరమణ గారు మాట్లాడుతూ ఏమంటారు, ఈ రోజు కాళేశ్వరం వల్ల పంట పెరిగింది అని చెప్తున్నాడు, థ్యాంక్ యూ. కాళేశ్వరం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది అని చెప్తున్నాడు, థ్యాంక్ యూ. ఈ రోజు కాళేశ్వరం అనేది కట్టడానికి పట్టిన సమయం ఎంత, ఈ రోజు ఇతర ప్రాజెక్టులు కట్టడానికి పట్టిన సమయం ఎంత, మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. ఇంతవరకు మీరేమన్నా కాలువలు తవ్విరా అని అంటారు. ఇప్పుడు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇంకా దేశంలో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫస్ట్ ఏది కడతారండి? ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ కట్టి తర్వాత కెనాల్స్ తీసుకుపోయి అక్కడ నుంచి మనం కాలువల ద్వారా వాటర్ తరలిస్తాం. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, అసలు అనుమతులే రాకముందు, అసలు పక్క రాష్ట్రం ఒప్పించక ముందు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అనుమతి ఏం బాబు, మీరు కట్టివేస్తూ అని చెప్పేసి ఈరోజు మనకు లెటర్లు రాసినప్పుడు కూడా అదైనా సరే అని చెప్పి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని కాలువలు తవ్వడం జరిగింది. అంటే అసలు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, అసలు ఇంట్లో ట్యాంకే లేకుండా మనం ఇంట్లో అంతా పైప్ లైన్ వేసుకున్నట్టుంది పరిస్థితి. అంటే మీరు అట్లాంటివి చూసి ఇష్టపడి అలవాటు పడ్డ పరిస్థితి కదా, అందుకే ముందు ట్యాంక్ కట్టి తర్వాత మేము కాలువలు కడతాము అని చెప్తే మీకు నచ్చడం లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అది అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. ఇంకా ఒకటి, ఈరోజు కాళేశ్వరం ఒకటే కాదు, ఈరోజు మనం బనకచెర్ల మీద చర్చ తీసుకోవాలి. ఈరోజు ఆ విషయాలు ఇప్పుడు కాళేశ్వరం ఫస్ట్ ఆగినాక అవుతాం, ఓకేనా? మీరు మాట్లాడేటప్పుడు కాదు, మేము అన్నీ చేస్తున్నాం కదా. దీనికి దానికి లింక్ ఉంది, చెప్తా వినండి కదా. మీరు బనకచెర్ల గురించి మాట్లాడండి, బనకచెర్ల విషయంలో బనకచెర్ల మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు చేసినా నీటిని తరలించకపోతామన్నా కట్టి తీరుతామన్నా మీ వాళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరికి వచ్చిండు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరింటికి వచ్చిండు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరింటికి వచ్చిండు? దానికి సమాధానం చెప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరింటికి వచ్చిండు? 3000 టీఎంసీల నీళ్లు మిగులు నీళ్లు ఎవరిచ్చిండు? ఏ గాడి కొడుకు ఇచ్చిండు? 3000 టీఎంసీ. అలాంటి పదాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ప్లీజ్. పరుష పదజాలం అంతా ప్లీజ్. దిలీప్ రెడ్డి గారు, ఓకే దిలీప్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు, ఓకే ఓకే దిలీప్ రెడ్డి గారు, గజల్ గారు కంటిన్యూ. 3000 టీఎంసీల నీళ్లు మిగులు నీళ్లు ఎవరిచ్చిండ్రు అంటున్నా. ఒక్క నిమిషం విను. ఓకే ఓకే దిలీప్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం గజల్ గాంధీ గారు, బనకచెర్ల గురించి గజల్ గాంధీ గారు, గజల్ గాంధీ గారు విషయంలో తీసుకున్నా కాదు. గజల్ గాంధీ గారు ఒక్క విషయం చెప్పండి, గజల్ గాంధీ గారు ఒక్క విషయం చెప్పండి. మీరంతా అంతిమంగా కేసీఆర్ అలా కాదు గజల్ గాంధీ గారు, గజల్ గాంధీ గారు, గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినాలి, గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినాలి. పట్టుకొని మీ కేటీఆర్ గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినాలి. అడుగు కేటీఆర్, అడుగు గజల్ గాంధీ గారు ప్లీజ్, గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినాలి, గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినాలి. కేటీఆర్ చదువుకున్నాడా టెస్ట్ దొరికినట్టు అనుకుంటున్నావు అంటున్నా, ఏం మాట మాట్లాడుతున్నావు? దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం, 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 పర్సనల్ గా వెళ్ళొద్దు. దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం, గజల్ గాంధీ గారు, గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినాలి. ప్లీజ్ ప్లీజ్ ఇలా పర్సనల్ గా వెళ్ళొద్దు, వేరే టాపిక్స్ లోకి వెళ్ళొద్దు, వేరే టాపిక్స్ లోకి వెళ్ళొద్దు, పర్సనల్ గా వెళ్ళొద్దు. గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినండి, గజల్ గాంధీ గారు నా క్వశ్చన్ వినండి. టాపిక్ ఏం నడుస్తుంది? ఒక్క నిమిషం దిలీప్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దిలీప్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. హలో, బనకచెర్ల విషయం మొత్తం కేసీఆర్ చరిత్ర మొత్తం ఇప్పవలసి వస్తుంది. నీ చరిత్ర అందరికి తెలుసు, మీ చరిత్ర అందరికి తెలుసు. ఓకే ఓకే థ్యాంక్ యూ గజల్ గాంధీ గారు, థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక అయితే ప్రభుత్వానికి చేరింది.